హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మనము తిరుపతిలో ఉన్నాం అనేది మీకు అందరికీ తెలుసు. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి తిరుపతి నుండి తిరుమలకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండపైనకైతే వెళ్తున్నాం అనమాట. సో మెయిన్ గా వచ్చేసి మనము ఈ అలిపిరి మెట్ల మార్గాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో కంప్లీట్ గా 5 నుండి 6 వీడియోస్ మన అలిపిరి మెట్ల మార్గం గురించి మాత్రమే తీయడం జరిగింది. కాబట్టి ఫుల్ గా డెప్త్ గా ఈ వీడియోస్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఏమేమి చూడొచ్చు, ఎక్కడెక్కడ చూడొచ్చు అనే దాని గురించి క్లియర్ గా ఉంటుంది. సో ఈ వీడియోలో వచ్చేసి మన లగేజ్ కౌంటర్ నుండి మనం ఏదైతే లగేజ్ డిపాజిట్ చేస్తున్నామో అక్కడి నుండి స్టార్ట్ చేస్తే 100వ మెట్టు వరకు మనము ఏమేమి చూడొచ్చు అనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా తిరుపతికి వెళ్తున్నారంటే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, యూస్ఫుల్ గా ఉంటుంది. సో బిఫోర్ దట్ మంచి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనము తిరుపతిలో 3వ రోజు అన్నమాట. సో 3వ రోజులో మనము తిరుపతి కొండపైనకైతే వెళ్తున్నాము. ఇప్పటి వరకు కింద ఉన్న తిరుపతిలో ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా వీడియో చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము కొండపైనకి వెళ్తున్నాము. అది కనబడుతుంది కదా, అదే తిరుమల కొండ. సో దానికన్నా ముందు మనము అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండపైనకి వెళ్తున్నాం కాబట్టి మన లగేజ్ మొత్తం కూడా మనము ఇక్కడ డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ వెనకాల కనబడుతుంది మొత్తం మనకు లగేజ్ డిపాజిట్ చేసే ఏరియా అన్నమాట. సో అక్కడికి వెళ్ళి లగేజ్ డిపాజిట్ చేసిన తర్వాత అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఏ విధంగా వెళ్ళొచ్చు అనే దాని గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈ కనబడుతున్న బిల్డింగ్ వచ్చేసి మనం తీసుకొచ్చిన లగేజ్ ఉచితంగా డిపాజిట్ చేసినట్టయితే మనము కొండపైన తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏ విధంగా డిపాజిట్ చేయాలి అండ్ ఎక్కడ తీసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. మన కనబడుతుంది మొత్తం తిరుమల కొండ అన్నమాట. సో లగేజ్ అయితే అక్కడ ఇచ్చినాము. సో లగేజ్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఇక్కడ కొబ్బరికాయలు కొనుక్కొని సో ఇదన్నమాట అలిపిరి మెట్ల మార్గానికి వెళ్లే దారి. సో ఈ ఆర్చ్ ఏదైతే ఉందో ఈ ఆర్చ్ లోపల నుండి మనము వెళ్తే అలిపిరి మెట్ల మార్గం అనేది స్టార్ట్ అవుతుంది. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ లోపల నుండి స్ట్రైట్ గా వెళ్తే మనకు ఫస్ట్ మెట్ అనేది కొద్ది దూరంలో స్టార్ట్ అవుతుంది. సో మీకు కనబడుతుంది కదా, ఇక్కడే అన్నమాట ఫస్ట్ అలిపిరి మెట్ల మార్గం ఫస్ట్ మెట్ స్టార్ట్ అయ్యే ప్లేస్. ఇక్కడ చాలా మంది ఏంటంటే కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడ నుండి స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇదండి అలిపిరి ఫస్ట్ మెట్ మార్గం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండే అన్నమాట. సో అలిపిరి మెట్ల ద్వారా వెళ్లే వాళ్ళు ముందుగా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుండి ఫస్ట్ మెట్ అన్నమాట. సో ఫస్ట్ మెట్ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి అలిపిరి మెట్ల మార్గం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుండి అలిపిరి మెట్ల మార్గం అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్తే మీకు స్ట్రైట్ గా వెళ్తే కృష్ణుడి టెంపుల్ ఉంటుంది. సో మనకు అలిపిరి మెట్ల మార్గం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఒక 50-60 మెట్లు అయితే ఎక్కి వచ్చామన్నమాట. సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్టయితే అక్కడ కృష్ణుడు టెంపుల్ ఉంటుంది. అక్కడ గోవులు, ఆవులు కింద ఉంటాయి అన్నమాట. సో అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకొక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ కూడా వెళ్దాం. వచ్చేసి మనం మెట్లెక్కుతున్నప్పుడు మనకు కృష్ణుడు టెంపుల్ అయితే ఉంటుంది. లోపల ఆవులు ఉంటాయి అండ్ దేశీయ ఆవులు, మన దేశానికి సంబంధించిన ఆవులు ఏవైతే ఉంటాయో ఆ ప్రతి ఒక్క ఆవుల జాతికి సంబంధించిన ఆవులు ఇక్కడ ఉంటాయి. అండ్ కృష్ణుడు కూడా మనకు లోపల దర్శనం ఇస్తాడు. దీని తర్వాత ఇంకా వేరే టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్దాం. అలిపిరి మెట్ల మార్గం స్టార్ట్ కాగానే ఈ గోపురం వచ్చేసి మనకు ఫస్ట్ గోపురం అన్నమాట. ప్రథమ గోపురము, రాజగోపురం అంటారు. సో ఇది వచ్చేసి 1456 సంవత్సరం నుండి 1489వ సంవత్సరం వరకు ఈ గోపురాన్ని నిర్మించారు. దాని తర్వాత మనకు 1982 సంవత్సరంలో దీనిపై పిడుగుబడి ధ్వంసమైంది. దాని తర్వాత మళ్ళీ టీటీడీ దేవస్థానం వారు మళ్ళీ ఈ గోపురాన్ని అయితే నిర్మించినారు అనమాట. సో మెయిన్ గా ఇక్కడ చెప్తుంది ఏంది అంటే ఎవరికైనా రక్తపోటు కానీ లేదా ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళు అయితే ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళకండి అని చెప్పేసి టీటీడీ వాళ్ళు అయితే అక్కడ బోర్డు కూడా పెట్టినారు. సో ఇది ఇక్కడ నుండి అయితే ప్రథమ గోపురం నుండి మనకు మెట్ల మార్గం అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకు కనబడుతుంది తిరుమల నడక మార్గము అని చెప్పేసి. సో ఇక్కడ నుండి అయితే మనకు అలిపిరి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి బోర్డు అలిపిరి మెట్ల మార్గం వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదా, వెంకటేశ్వర స్వామి మనకు మత్స్య అవతారంలో ఫస్ట్ మత్స్యావతారంలో మనకు దర్శనం ఇస్తారు. సో ఈ మెట్లెక్కుతున్నప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ప్లేస్ లో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో మనం చెకింగ్ పాయింట్ దాటగానే ఇక్కడ ఒక ఆర్చ్ లాగా వస్తుంది. ఆర్చ్ పక్కనే మనకు ఒక గుండు కనబడుతుంది. ఈ గుండు పేరు వచ్చేసి తలయేరు గుండు. తిరుమలకు వెళ్ళే భక్తులకు కానీ మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ ఆ మోకాళ్ళు కనుక ఆనించినట్టయితే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయని చెప్పేసి ఇక్కడైతే ఉందన్నమాట. సో ఈ గుండు పేరు వచ్చేసి మనకి తలయేరు గుండు అని చెప్పేసి ఉంటుంది. గుండు దాటగానే మనకు మెట్లు అనేది స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఇప్పటి వరకు వచ్చేసి మనము దాదాపుగా ఒక 60 నుండి 70 మెట్లు అయితే ఎక్కినాము. ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు మెట్ల మార్గంలో మీకు వైద్యశాలలు కూడా అందుబాటులో ఉంటుంది అండ్ బాత్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మీకు ప్రథమ చికిత్స కోసం కొన్ని పాయింట్లలో
వైద్యశాలలు కూడా ఉన్నాయి. మనం మెట్ల మార్గంలో వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ గుండు పైన గుండు పెడతారు ఇక్కడ. ఎందుకు అంటే చాలా మంది ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర గుండు పైన గుండు పెట్టేస్తారు. సో చూస్తున్నారు కదా మీరు. సో ఇవన్నీ కూడా చాలా మంది పెడతా ఉంటారు. వాళ్ళకి ఏదైతే ఇల్లు పైన ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుందో వాళ్ళైతే ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఇలా పెట్టడం జరుగుతుంది. మనం మెట్ల మార్గంలో పైకి వెళ్తున్నప్పుడు ఇలా జింకలు దుప్పిలు అయితే మనకు కనబడతా ఉంటాయి. అక్కడ చూస్తున్నారు కదా. సో ఇలాంటివి అయితే చాలా వరకు మనకు కనబడతా ఉంటాయి. జింకలు కానీ దుప్పిలు కానీ ఇంకా చాలా వన్యప్రాణులు అయితే కనబడతా ఉంటాయి. సో మనం ఇప్పటి వరకు అయితే 100 మెట్లు ఎక్కినాము. సో ఇక్కడికి వచ్చినాం కదా, ఇది 100 మెట్లు ఇలా మనకు ఉంటుంది అనమాట. మొత్తం వచ్చేసి 3450 మెట్లు ఉన్నాయి. వాటిలో మనం ఇప్పటి వరకు అయితే 100 మెట్లు కంప్లీట్ చేసుకున్నాం. మనకు మెట్ల మార్గంలో వెళ్తున్నప్పుడు 100వ మెట్టు దగ్గర మనకు గణేశుని విగ్రహం అయితే ఉంటుంది. సో ఈసారి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా దర్శించుకోండి. చాలా మంది చూడకుండానే వెళ్ళిపోతారు. సో ఎగ్జాక్ట్లీగా మీకు 100వ మెట్టు దగ్గర మీకు సిద్ధి వినాయకుని విగ్రహం అయితే ఉంటుంది. సో చూసారు కదండి, ఇప్పటి వరకు అయితే లగేజ్ డిపాజిట్ చేసే ప్లేస్ నుండి స్టార్ట్ చేస్తే 100వ స్టెప్ వరకు మనము ఏమేం చూడడానికి ఉంటుంది అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు చూసిన దాన్ని ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి, ఏ విధంగా అనిపించింది అనే దాని గురించి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా తిరుపతికి వెళ్తుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ రానున్న వీడియోస్ కూడా మీకు అలిపిరి మెట్ల మార్గం నుండి దాదాపుగా 5 నుండి 6 వీడియోస్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.